మొదటి అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ప్రభునందు ప్రియులారా, దైవ సత్యమును, బైబిల్ గ్రంథ సారాంశమును, సత్యోపదేశమును ఈ దినాన మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగములో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటే ఎవరియన? ఆయన ఎవరు అని మనం ఆలోచిస్తే ఆ గ్రంథమును, ఆ భాగమును, లేఖన భాగమును, వ్రాయబడిన ఆ అధ్యాయమును మనము మొదటి నుండి కూడా తరచి పరిశీలనగా మనం చూస్తే మనకు తెలిసే విషయం ఏమిటంటే, మొదటి వచనములోనే, ఆ గ్రంథము యొక్క ప్రారంభ వచనములోనే ఒక వ్యక్తిని గూర్చి బైబిలు ప్రస్తావిస్తున్నది. ఆయన పేరు వాక్యము. వాక్యము. ఆదియందు వాక్యముండెను. ఆ మొదటి అక్షరాలు చదివితే మనకేమనిపిస్తుందంటే, వాక్యముండెను అంటే ఏదో ఒక చిన్న మాట ఉండెను, ఒక చప్పుడు ఉండెను, ఒక శబ్దం ఉండెను అని మనకు అనిపిస్తుంది. కానీ ఏదైనా వస్తువుని ఇలా కొడితే శబ్దం అవుతుంది. దేన్ని కొట్టినా శబ్దం అవుతుంది. ఒక చెంబు కింద పడింది అనుకోండి, చప్పుడు వస్తుంది, శబ్దం అవుతుంది. గ్లాసు పగిలింది, శబ్దం అవుతుంది. తలుపు తట్టాం, చప్పుడు అవుతుంది. ఆది యందు చప్పుడు ఉండేనా? ఏమిటి చప్పుడు? ఆ చప్పుడు చేసిన వాళ్ళెవరు? ఆది యందు చప్పుడు ఉండడం ఏంటండి? ఇక్కడ కనబడుతున్న ఆ వాక్యము మామూలు చప్పుడు కాదు, శబ్దము కాదు. శబ్దమని పేరే గాని నిజానికి ఆ శబ్దమును 2వ వచనములు ఆయన అని సంబోధిస్తూ ఉన్నాడు. ఆయన, ఆయన. మామూలు చప్పుడు అయితే అది అనాలి. న్యూట్రల్ జెండర్, నపుంసక లింగములో దానిని సంబోధించాలి. చప్పుడు అనేది ఆడ కాదు, మగ కాదు, అది అంటాం. ఒక వస్తువును సంబోధించినట్లు అది అనాలి. కానీ ఇక్కడ శబ్దమును ఆయన అని ఒక వ్యక్తి వలె సంబోధిస్తున్నాడు. ఆది యందు శబ్దముండెను. ఆ శబ్దము ఆయన ఒక వ్యక్తి అయి ఉండెను. అంతేకాదు, ఆ శబ్దము వ్యక్తి దేవుడై ఉండెను. ఆది యందు వాక్యముండెను. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. దేవుని బిడ్డలారా, ఆది యందు ఉన్నటువంటి ఆ శబ్ద దైవమునకు ఒక స్వకీయులున్నారట. స్వకీయులు అంటే స్వంత వారు, చుట్టాలు అని అర్థం. కావలసిన వారు, దగ్గరి వారు, రక్త సంబంధికులు, చుట్టాలు, స్నేహితులు, అస్మదీయులు అనుకుంటారు. మా వాళ్ళు, సొంత వాళ్ళని. ఈ భూమి మీద ఉన్న కోటాన కోట్ల మంది ప్రజలలో, వందలాది జాతులలో, సంస్కృతులలో, నాగరికతలలో ఆది యందుండిన నాద బ్రహ్మానికి స్వకీయులున్నారు. ఎవరా స్వకీయులు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ప్రాచీన మానవ జాతుల నాగరికతల చరిత్రలన్నిటినీ మనము పరిశోధించినట్లయితే అసలు నాద బ్రహ్మం ఒకడు ఉన్నాడు అన్న విషయమే ఎవ్వరికీ తెలియదు. ఆది యందుండినటువంటి ఈ శబ్దము, బైబిల్ ప్రకటిస్తున్నటువంటి ఈ సత్యం ఉంది చూశారు. ఆది యందు శబ్దముండెను, ఆది యందు వాక్యముండెను, ఆది యందు నాదముండెను అని చెబుతుంది చూశారు. ఆ నాదము
అసలు ఉన్నది అనే సంగతి ఆ రోజుల్లో ఎవ్వరికీ తెలియదు. ఆది యందు నాదముండెను అని తెలిసినటువంటి ఒకే ఒక్క జాతి భారత జాతి. భారత ఉపఖండములో ప్రాచీన కాలములో మహావిజ్ఞానులైనటువంటి తపశ్శక్తి సంపన్నులైనటువంటి మహర్షులు ఉండేవారు. వారు తపస్సు చేసి అధ్యయనం చేసి దేవుణ్ణి వెదికి పరిశోధించి చాలా విజ్ఞానం సంపాదించారు. దేవుని గూర్చిన విజ్ఞానం సంపాదించి వారు సంపాదించిన విజ్ఞానాన్ని వేదములలో, ఉపనిషత్తులలో, బ్రాహ్మణ గ్రంథములలో నిక్షిప్తం చేసి రాశారు. ఆ వేదములు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు భారతదేశపు సనాతన ధర్మమునకు అవి మూల ఆధారములై ఉన్నవి. దేశమును ప్రేమించువారు, దేశభక్తి కలిగిన వారు ఉపనిషత్తులను అధ్యయనం చేయాలి. దేశభక్తి కలిగిన వారు బ్రాహ్మణ గ్రంథాలను అధ్యయనం చేయాలి. దేశభక్తి కలిగిన వారు ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదం అనే చతుర్వేదములను, పంచమ వేదమును, మహాభారతమును అధ్యయనం చేయాలి. ప్రియులారా, దేశభక్తి ఉంటే, ప్రాచీన మహర్షుల పట్ల గౌరవం ఉంటే, ప్రాచీన వేదములను, సనాతన గ్రంథములను చదవకుండా ఎలా ఉండగలరో నాకు అర్థం కాదు. నేను ఉండలేకపోయాను. నేను పుట్టిన భారత జాతి చాలా గొప్ప జాతి అని నా నమ్మిక. నేను పుట్టిన భారతదేశపు సంస్కృతి చాలా మహోన్నతమైనదని నా నమ్మిక. ఎవరైనా తన తల్లి గొప్పది అని చెప్పుకుంటే ఇతడు గొప్పోడని ఊరు గౌరవిస్తుంది. నా తల్లి చాలా గొప్పది, చాలా భక్తురాలు, నా తల్లి పరిశుద్ధురాలు, నా తల్లి ఒక దేవత అని ఎవడైనా చెప్పుకుంటే ఊళ్ళో వాళ్ళందరూ ఇతన్ని గౌరవిస్తారు. ఓహో, ఇంత గొప్ప స్త్రీ యొక్క కుమారుడని. నా తల్లి మంచిది కాదని నేనే చెప్పుకున్నాను అనుకోండి, ఓహో అట్లాంటి దాన్ని కొడుకు అని నన్ను కూడా తీసి అవతల పారేస్తారు. అలాగే నా దేశము గొప్పది అని చెప్పుకోవడం నాకు ఘనత. భారత మాత, భారత జాతి నా తల్లి. నన్ను అమెరికా వాళ్ళు కనలేదు, ఇంగ్లీష్ వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు కనలేదండి. భారత జాతి కన్న బిడ్డను నేను కనుక భారత జాతి మహోన్నతమైనది. నా తల్లి నన్ను కన్నటువంటి భారత జాతి చాలా ఉత్కృష్టమైనటువంటి సంస్కృతి, నాగరికతలు కలిగినటువంటిదని నా ప్రగాఢమైన నమ్మిక. ఎందుకంటే ఈ జాతి చాలా మహోన్నతమైనది. కాకపోతే ఈ జాతిలో సర్వేపల్లి రాధాకృష్ణన్, స్వామి వివేకానందుల వారు ఇలాంటి మహానుభావులు పుట్టరు. ఈ మహోన్నతమైన మానవ జాతి సంస్కృతి పట్ల నమ్మిక, గౌరవం కలిగిన వాడును గనుక వేదముల యొక్క, ఉపాంగముల యొక్క సారాంశమును నేను అధ్యయనం చేశాను. ప్రియులారా, 36 సంవత్సరాల నా సుదీర్ఘ పరిశోధనలో నాకు అర్థమైన సంగతి ఏమిటనగా, ఆది యందు నాద బ్రహ్మమున్నాడని భారతీయులకు తెలుసు, ఇంకెవరికీ తెలియదు. ఆది యందు నాద బ్రహ్మమున్నాడని తెలిసిన జాతులు రెండే రెండు ఉన్నాయి భూమి మీద. ఒకటి భారత జాతి, రెండవది ఇస్రాయేలు వంశపు మూల పురుషులకు కూడా తెలుసు నాద బ్రహ్మం సంగతి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, గత రాత్రి కాలము నేను ప్రస్తావించాను. ప్రాచీన భారతీయ మహర్షుల యొక్క విశ్వాసమును గుర్చి ఎరిగిన వారు, మహోన్నతమైనటువంటి యోగి పుంగవులలో పరిగణించదగినటువంటి స్వామి వివేకానందుల వారి కంటే ఎక్కువ తెలిసిన వారు మనలో ఎవరు లేరని నేను భావిస్తూ ఉన్నాను. స్వామి వివేకానందుల వారు అమెరికా దేశంలో చేసినటువంటి ప్రసంగాల సంపుటిని, సంకలనాన్ని ప్రబోధ రత్నాకరం అనే పేరిట ఒక గ్రంథముగా
మైలాపూర్, చెన్నై దగ్గర ఉన్న మైలాపూర్లో ఉన్నటువంటి రామకృష్ణ మిషన్ వారు ప్రచురించారు. స్వామి వివేకానందుల వారి ప్రసంగాలు అందులో ఉన్నాయి. ప్రబోధ రత్నాకరం అనే గ్రంథంలో. ఆ గ్రంథం ఎక్కడైనా దొరుకుతోంది. సికింద్రాబాదు రైల్వే స్టేషన్లో రామకృష్ణ మఠం వారి యొక్క పుస్తకశాల ఉంటుంది. అందులో ఆ పుస్తకం దొరుకుతుంది. ఒకవేళ మీకు అందులో దొరకకపోతే నేరుగా రామకృష్ణ మిషన్ మైలాపూర్, చెన్నై అని ఉత్తరం రాసి మీరు ఇంటికి తెప్పించుకోవచ్చు ఆ గ్రంథం. ఆ గ్రంథంలో వివేకానందుల వారి ప్రసంగాలు ఎన్నో కలిపి అందులో ముద్రించారు. అందులో మొట్టమొదటి పేజీలోనే వ్రాయబడి ఉన్న విషయం ఏమిటనగా, ఒకానొక సాయంకాలమున స్వామీజీ వివేకానందుల వారు తన శిష్యులందరితో పాటు కలిసి సహస్రద్వీప వనము, 1000 ఐలాండ్ పార్క్ అనే పేరిట ఉన్నటువంటి స్థలంలో ఒకానొక చిన్న చర్చా శిబిరమును, ఉపదేశమును, చిన్న గురుకులం లాంటి దాన్ని ఏర్పాటు చేసుకుని ఒకానొక సాయంకాలమున వారికి ఉపదేశం చేయడానికి మొదలుపెట్టారు. ఉపదేశము కొరకు ఆయన జాన్ సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయములోని ఈ మొదటి వచనములనే చదివారు. ఆ పుస్తకంలో ఉందండి. మీరు ప్రబోధ రత్నాకరం అనే పుస్తకం కొనుక్కుంటే దాంట్లో ప్రారంభ పేజీలో ఉన్న మాటలు ఇవి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే అయి ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను అని చదివి జాన్ సువార్త గ్రంథమును మూసివేసి స్వామీజీ ఇట్లు చెప్పసాగాను అని ఉంది అందులో. ఆదియందు వాక్యముండెను అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. ఆయన అన్నారట స్వామీజీ, ఈ వాక్యమునే శబ్దమని అందురు. వాక్యమనగా శబ్దము, వాక్యమనగా నాదమని అర్థము. దీనినే భారతీయులు ఓంకారమనియు ప్రణవమనియు అందురు. ఈ ఓంకారము లేక ప్రణవము అనుచున్నటువంటి ఈ యొక్క శబ్దమును గుర్చి మన ప్రాచీనులు మాయ అని కూడా దాన్ని సంబోధించారట. మాయ అన్న, ఓంకారమన్నా, నాదమన్నా, ప్రణవమన్నా, స్వరబ్రహ్మమన్నా ఒకటే. దానినే బైబిల్ గ్రంథములో ఈ మాయను లేక శబ్ద బ్రహ్మము, నాద బ్రహ్మము, ఓంకారము, ప్రణవము, స్వర బ్రహ్మము ఇన్ని విధాలుగా పిలువబడిన ఈ శబ్దమునే బైబిల్ గ్రంథము వాక్యముని సంబోధించుచున్నది. ఆ పరబ్రహ్మమును మనము గాంచజాలము, ఆ పరబ్రహ్మమును మనము గ్రహించజాలము. ఆ పరబ్రహ్మ తత్వమును మనకు తెలియజేయుట కొరకు ఆ పరబ్రహ్మములోని ఒక భాగము దిగి భూమి మీదకి వచ్చి శరీరము దాల్చి క్రీస్తుగా ఈ భూమి మీద జీవించెను. ఓంకారమే క్రీస్తు ఆయను, నాద బ్రహ్మమే క్రీస్తు ఆయనని స్వామి వివేకానందుల వారు చెప్పారు. ఇలారా యూదా దేశస్థులకు తెలుసు ఆదియందు నాద బ్రహ్మముండెనని. భారతదేశము యొక్క తాత్విక చింతనను గురించి బాగా ఎరిగిన పండితులను ఎవరినైనా మీరు అడిగి చూడండి. పంచభూతాలు లేకముందు, అసలు ఏమీ లేకముందు, ఈ విశ్వమే ఇంకా సృజింపబడక ముందు ఏమి ఉండెను? ఏమి ఉండెను? దేవతలు, రాక్షసులు, క్రిమికీటకాదులు, జంతుకోటి, సకల విధములైన ప్రాణికోటి, మనుష్య కోటి లేనప్పుడు, పంచభూతాలే లేకముందు, అసలు త్రిమూర్తులే లేకముందు ప్రప్రథమముగా ఏమి ఉండెను అని అడిగితే తెలిసిన వారు పెద్దలు చెబుతారు, అసలు ఏమీ లేకముందు ఓంకారం ఉండెను బాబు అని చెబుతారు. భారతీయ తాత్విక చింతనను బాగా ఆకలింపజేసుకున్నటువంటి వివేకానందుల వారు అన్నారు, ఆ ఓంకారమే క్రీస్తుగా ఈ లోకంలోకి వచ్చాడు అని వివేకానందుల వారు చెప్పారు. ప్రభునందు ప్రియులారా, ఆదియందు వాక్యమనే పేరిట ఒకానొక వ్యక్తి ఉన్నాడని
భారతీయ మహర్షులతో పాటు తెలుసుకున్నటువంటి వ్యక్తి అబ్రాహాము భక్తుడు. యూదా జనాంగానికి, ఇశ్రాయేలు జనాంగానికి మూల పురుషుడైన అబ్రాహాముకు తెలుసు, వాక్యమనే నామధేయము కలిగిన ఒకడు ఉన్నాడని తెలుసు. ఆదికాండము 15వ అధ్యాయములో ఇలాగూ రాయబడి ఉన్నది ప్రారంభ వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి మాట్లాడాడట. అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెమునై ఉన్నాను, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. 4వ వచనము చూడండి. మరలా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండము 15వ అధ్యాయములో వ్రాయబడిన చరిత్ర ప్రకారం క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రిందట, అనగా భారతదేశములో ఆర్య ఋషులు ఋగ్వేదాన్ని రచిస్తున్నటువంటి కాలంలో, క్రీస్తు పూర్వం 2000 ఏళ్ళంటే ఈనాటికి 4000 ఏళ్ల క్రితం, అది ఋగ్వేద కాలం, అది తొలి వేద కాలం. ఆనాడు అబ్రహాము దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. నేను దేవుడను, నేను నీ కేడెమును, నేను నీ కోటను, నీ రక్షకుడను, నీ విమోచకుడను, నిన్ను ఆశీర్వదించువాడను నేను అని తెలియజెప్పుకున్నాడు. నీ పేరేమిటయ్యా అని అడిగితే, నా పేరు శబ్దము అని చెప్పాడు. నా పేరు శబ్దం, అలాగే బైబిల్లో రాశాడు. అబ్రాహాము దగ్గరికి శబ్దము వచ్చి, నేను నీ దేవుడను, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాట. ఈ శబ్దములకి ఇంకో పేరుంది, కుమారుడు. సహస్రద్వీప వనములో చేసిన ప్రసంగములో, ప్రబోధ రత్నాకరం అనే గ్రంథములోని 1వ అధ్యాయములో వ్రాయబడిన ప్రసంగంలో వివేకానందుల వారిలాగా అన్నారు, పరబ్రహ్మము సంపూర్ణముగా ఈ భూమి మీదికి రాడు, ఆయనలోని ఒక అంశ, ఆయనలోని ఒక భాగము విడివడి బయటికి వచ్చి శరీరధారిగా మనుషులలో ఒక మనిషిగా జీవించాడు. ఆయన పేరే క్రీస్తు అన్నాడు. చాలా మంది క్రైస్తవులకు అర్థం కాని మర్మాన్ని వివేకానందుల వారు విప్పి చెప్పారు. కుమారుడు అని చెప్పగానే చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తారు. దేవునికి కుమారుడు ఉండడం ఏమిటండి? దేవునికి పెళ్ళయిందా, భార్య ఉందా? దేవునికి కొడుకు ఏమిటి? యేసు ప్రభు దేవుని కొడుకు అంటే మరి దేవుని భార్య ఎవరు అని ఎగతాళి చేసేవారు ఉన్నారు. ప్రత్యేకించి యెహోవా సాక్షుల వారికి ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రిత్వ తత్వం అర్థం కాలేదు. అర్థం కాక చాలా ఎగతాళి చేస్తుంటారు. వారి సంఖలో బైబిల్ పెట్టుకుంటారు కానీ బైబిల్ నమ్మరు. అనేక మందికి అర్థం కానటువంటి ఈ కుమారతత్వాన్ని వివేకానందుల వారు చక్కగా చెప్పారు. ఏమన్నాడు తెలుసా? ఆ గ్రంథం చదవండి, చాలా చక్కటి గ్రంథం. 1వ అధ్యాయంలోనే మన కళ్ళు తెరుచుకుంటాయి. ఆయన ఏమన్నాడంటే, విశాలమైన పరబ్రహ్మములోని ఒక చిన్న తునక, ఒక ముక్క విడిపడి ఊడిపడి బయటికి వచ్చి ఒక మనిషి అవతారం ఎత్తి భూమి మీదకి వచ్చేసిందట. భూమి మీదకి రాకుండా మిగిలిపోయిన ఆ పరబ్రహ్మమును తండ్రి అన్నాం. ఆయన లో నుండి విడిపడి బయటికి ఊడిపడి వచ్చి మనిషి అయినటువంటి ఆ చిన్న ముక్క పేరు కుమారుడు అన్నాం. ఈ చిన్న ముక్క ఎవరిలో నుండి అయితే బయటకు వచ్చిందో ఆ పరమాత్ముని తండ్రి అన్నాం. అందులో నుండి బయటికి వచ్చిన అంశను కుమారుడు అన్నాం. తల్లిలో నుండి పిండము ఒక శిశువుగా, కొత్త మనిషిగా బయటికి ఎలా వస్తుందో, అనాదిగా మార్పు లేకుండా ఉన్న పరబ్రహ్మములో నుండి ఒక ముక్క బయటకు వచ్చింది. ఆయన పేరు యేసు అన్నాం. అందుకే ఆయన దేవుని కుమారుడు అన్నామని వివేకానందుల వారు వివరించారు. ఎంత చక్కని వివేకమో చూడండి. ఇంకా ఆయన అన్నారు ఏమిటంటే, పరబ్రహ్మమును మనము గ్రహించజాలము, పరమపుత్రుని మాత్రమే మనము తెలుసుకొనగలము. పరబ్రహ్మతత్వమును మనము గ్రహించున్నట్లు, పరబ్రహ్మతత్వమును మనకు ఎరిగించున్నట్లు, ఆ పరబ్రహ్మములోని భాగమే మనుష్యావతారమెత్తి క్రీస్తుగా
పరమ కుమారునిగా మన మధ్యకు వచ్చెను. పరమపుత్రుని ద్వారానే మనము పరమపితను తెలుసుకొనగలము. అందరూ చెప్పండి నాతో పాటు, పరమపుత్రుని ద్వారానే మనము పరమపితను తెలుసుకొనగలము. మళ్ళీ చెప్పండి, పరమ పుత్రుని ద్వారానే మనము పరమపితను తెలుసుకొనగలము. ఎవరన్నారు ఈ మాట? స్వామి వివేకానందుల వారు అన్నారు. పిల్లలు, పరబ్రహ్మములో నుండి బయటికి వచ్చినటువంటి శబ్ద రూపంలో బయటికి వచ్చిన ఆ ఓంకారనాథుని పేరు కుమారుడు. శబ్దమని ఎందుకన్నా? ఇప్పుడు నేను ఉన్నాను, నేను మాట్లాడుతుంటే నా నోట్లో నుంచి శబ్దాలు వస్తున్నాయి. ఈ శబ్దం వచ్చిందంటే దానికి అర్థం ఏంటి? ఇక్కడ నేను లేకపోతే శబ్దం ఉండదు. ఈ శబ్దాన్ని నేను ఎలాగ వెలువరిస్తున్నాను, ఈ శబ్దాన్ని నేను ఎలాగ వెలువరిస్తున్నాను? ఓంకారం అనే శబ్దమును వెలువరించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు తండ్రి. పరాత్పరుడు, పరమేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. ఆయన నోట్లో నుండి శబ్దముగా జమ్మంటూ బయటకు వచ్చాడు ఆయన. ఆయనేమో కుమారుడు. ఆయన పేరు బైబిల్ గ్రంథములో ఆది సంభూతుడు అని వ్రాయబడి ఉన్నది. ఆది సంభూతుడు, ఆది సంభూతుడు. హెబ్రీ పత్రిక మొట్టమొదటి అధ్యాయములో మనం చూసినట్లయితే 6వ వచనములో ఇలాగూ రాయబడింది, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుడు ఈ భూలోకమునకు ఎవరిని రప్పిస్తాడట? ఆది సంభూతుని మరలా రప్పిస్తాడట. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు ఒక ఆయన ఉన్నాడండి. ఆది సంభూతుడు. మీకు ఒక విచిత్రమైన విషయం చెబుతాను. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం భారతదేశంలో పురుష సూక్తము అనే ఒక గ్రంథము వ్రాయబడింది. ఏమి గ్రంథం? ఆ గ్రంథం పేరేమిటి? పురుష సూక్తము. ఏం గ్రంథం అండి? పురుష సూక్తం. ఆ పురుష సూక్తములో ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరు ఏంటో తెలుసా? ఆది సంభూతుడు. ఆయన పేరు ఆది సంభూతుడండి. ఆది సంభూతుడు. ఆది సంభూతుడు ఒకడు ఉన్నాడని యూదులకు తెలుసు. క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితమే మధ్యప్రాచ్యములో ఉన్నటువంటి, అప్పుడు ఇంకా యూదు జాతి కూడా లేదు, ఇశ్రాయేలీలే లేరు. మధ్యప్రాచ్యములోని ఒకానొక దేశములో ఉన్నటువంటి ఊజు దేశములోని కొందరు జ్ఞానులు, పండితులు చర్చ చేసుకుంటూ ఉన్నారు. ఆ వేదాంత చర్చలో ఒక ఆయన ప్రశ్న వేశాడండి. యోబు గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనంలో, మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? ప్రభునందు ప్రియులారా, యోబు అనే భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని గూర్చి అంతా నాకే తెలుసు అన్న ధోరణిలో మాట్లాడుతున్నాడు యోబు భక్తుడు. అప్పుడు అతని మిత్రుడైనటువంటి ఎలీఫజుకు కొంచెం కోపం వచ్చింది. ఏమిటయ్యా వేదాంతం అంతా నీ ఒక్కడికే తెలిసినట్టు మాట్లాడతావు, మొత్తం నీకే తెలుసా అని అడగడానికి ఏమన్నాడంటే, నీవు మొదట పుట్టిన పురుషుడవా అన్నాడు. నీకే తెలిసి ఉండడానికి నీవేమన్నా ఆది సంభూతుడవా? నీవు ఆది సంభూతుడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా అని అడిగాడు. ప్రియులారా, ఆది సంభూతుడు ఒకడు ఉన్నాడని క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరాల క్రితమే బైబిల్లోని భక్తులకు తెలుసు. నాద బ్రహ్మమును వాడు నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడనని అబ్రహాము సాక్ష్యం ఇచ్చాడు.
ఆది సంభూతుడొకడు ఉన్నాడని ఎలీఫజు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఈ ఆది సంభూతుడు మొదట పుట్టిన పురుషుడు, సర్వజ్ఞాని, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, అన్ని ఎరిగినవాడు. ఆయన పేరు దేవుని కుమారుడు అనే మాట కూడా దాదాపు పురుష సూక్తము రాయబడిన సమయములోనే దావీదు భక్తుడు యూదా దేశంలో కీర్తన రాశాడు. కీర్తనల గ్రంథము 2వ కీర్తనలో 12వ వచనములో, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపగించును, అప్పుడు మీరందరూ త్రోవ తప్పి నశించెదరు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలట. దానికి అర్థం ఏమిటండి? ఎవరి కొడుకును వాళ్ళు ముద్దు పెట్టుకోవాలా? ఏమండి, మనిషి అన్నవాడు పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకున్న తర్వాత కూతురో కొడుకో ఎవరో పుడతారు. ఎవరికి పుట్టిన పిల్లల్ని వాళ్ళు ఎత్తుకొని ముద్దాడుకోమని ఆ బైబిల్ చెప్పేది. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే కుమారుడు కోపం వస్తుంది, అప్పుడు మీరు నాశనం అవుతారు. కుమారుడు కోపం వస్తే మనం ఎందుకు నాశనం అవుతామండి? కొడుకుని ఎత్తుకోలేదనుకోండి, ముద్దు పెట్టుకోలేదనుకోండి, వాడు బొంగ ముద్దు పెట్టుకొని కోపంగా చూస్తాడు, డాడీ నన్ను ఎత్తుకోలేదని. మనమేమైనా నాశనం అవుతామా? ఆయన కోపం వస్తే మనల్ని నాశనం చేయగలిగిన కుమారుడు ఒకడు ఉన్నాడు. ఆయన మన కొడుకు కాదు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. ప్రభునందు ప్రియులారా, నాద బ్రహ్మము, ఆది సంభూతుడు, దేవుని కుమారుడు ఒక ఆయన ఉన్నాడు అని భారతీయులకు తెలుసు. నాకు అత్యంత ప్రియ మిత్రులారా, ఒక మాట మనవి చేస్తున్నాను, గమనించండి. భారతదేశంలో సువార్త ప్రకటిస్తున్న మేము భారతదేశానికి క్రొత్త మతాన్ని మేమేమి తేవడం లేదు. భారతదేశానికి 1000 సంవత్సరాల క్రితమే తెలిసినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నామంటే. వి జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ వాట్ అవర్ ఫోర్ ఫాదర్స్ హావ్ బిలీవ్డ్. మన తాత ముత్తాతల 1000 సంవత్సరాల క్రిందట ఏమి నమ్మారో అది మనం మర్చిపోయాం. ఇప్పుడు హడావుడిలో టెక్నాలజీ ఎక్కువైపోయింది, కొత్త చదువులు వచ్చినాయి, ప్రాచీన గ్రంథాలు అటక మీదకి ఎక్కినాయి. మన ముత్తాతలు నమ్మినటువంటి సత్యాలు మనం మర్చిపోయి మన సొంత తండ్రినే పట్టుకొని, ఎవడరా నువ్వు ఇంట్లోకి వస్తున్నావేంటి, అవతలికి నాడు అంటున్నాం. మన డాడీయే మర్చిపోయాం. మన నాన్నగారు నన్ను మర్చిపోయింటా, మీ నాన్నను కదా అంటున్నాడు ఆయన. అందుకే మరలా జ్ఞాపకము చేయడానికే సువార్త ప్రకటిస్తున్నాం తప్ప బయటి మతాన్ని తేవడం కాదు. ప్రభునందు ప్రియులారా, ఈ విషయాలు ఎందుకు చెప్పానంటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. అది కదా మన అంశం. ఎవరి స్వకీయులు? ఆది యందున్నటువంటి వాక్యము యొక్క స్వకీయులు. ఆది సంభూతునికి స్వకీయులు, సొంత చుట్టాలు. నాద బ్రహ్మమునకు స్వంత చుట్టాలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఈ భూమి మీద ఇశ్రాయేలు జనాంగం ఒకటి, ఆర్యులు, ద్రావిడులు, సంకరమైన భారత జనాంగం, భారత జాతి ఒకటి. వీళ్ళందరూ కూడా అన్నదమ్ముల పిల్లలు. గత రాత్రి కాలం ముందు నేను చెప్పి అన్నదమ్ముల పిల్లలు. షేము అనేవాడి పిల్లలేమో ఈ అరబ్బులు, యూదులు, ఇశ్రాయేలు, వీళ్ళంతా షేము అనేవాడి పిల్లలు. హాము అనేవాడి పిల్లలు ఆఫ్రికా ఖండములోని నీగ్రో జాతి, నల్లగా ఉంటారు వాళ్ళు. యాపెతు అనే చిన్నవాడు ఉన్నాడు. ఈ ముగ్గురు అన్నదమ్ములు అన్నమాట, నోవహు అనే ఆయన కొడుకులు. యాపెతు అనే చిన్నవాడి కుమారులు ఆర్యులు. ప్రభునందు ప్రియులారా, ఈ 3 జాతుల నుండి గాక వేరే జాతి నుండి వచ్చిన మనుషులు భూమి మీద ఎవరు లేరు. భూమి మీద ఏ మనిషి ఉన్నా అతడు షేము సంతానమై ఉండాలి, లేదా హాము సంతానమై ఉండాలి, లేక యాపెతు సంతానమై ఉండాలి. కొంత చదువు కూడా అవసరమేనండి. కొంచెము లోక సంబంధమైన విద్య కూడా అవసరమే. చదువుకున్నవాడు విషయాలను కూర్చొని తొందరగా ఆవేశపడడు.
మీరు హైదరాబాద్కి ఎప్పుడైనా రాగలిగితే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోకి వెళ్ళండి. అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్ అని పెద్ద బోర్డు కనబడుతుంది. లింగ్విస్టిక్స్ అంటే భాషాశాస్త్రము. లింగ్విస్టిక్ సైన్స్ అంటే భాషాశాస్త్రము. ప్రపంచంలో ఎన్ని వందల ఎన్ని వేల భాషలు ఉన్నాయి, ఏ భాష నుంచి ఏ భాష రాగొచ్చింది, ఏ భాషలో నుండి ఏది ఉత్పన్నమైంది, ఈ వ్యాకరణ రీతులు పద్ధతులు, వాళ్ళ యొక్క ఫోనెటిక్స్, వాళ్ళ యొక్క శబ్ద శాస్త్రము, ఏ శబ్దం ఉపయోగించారు, ఏ భావం ప్రకటించడానికి. అలాగూ ఈ భాషల మీద అంత పెద్ద ఒక శాస్త్రం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీ అయినా సరే లింగ్విస్టిక్స్ అనే ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది. దానికి ఒక వేరే డివిజన్ ఉంటుంది. మీరు లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అడగండి, మానవ భాషలు ఎన్ని రకములు అంటే వాళ్ళు చెప్తారు ప్రధానముగా 3 రకములు నాయన అంటారు. ఆహా, ఏమిటా 3 రకములు చెప్పండి అయ్యగారు, రాసుకుంటానని పెన్ను పట్టుకుంటూ చెప్తారు. సెమైటిక్ లాంగ్వేజెస్, హామైటిక్ లాంగ్వేజెస్ అండ్ జాఫెటైటిక్ లాంగ్వేజెస్ అని 3 రకాలు. ఏమండి, ఇక 3ఏనట, ఇక వేరేవి లేవట. సెమైటిక్ లాంగ్వేజెస్ అంటే షేము సంతానపు భాషలు, హామైటిక్ లాంగ్వేజెస్ అంటే హాము సంతానపు భాషలు, జాఫెటైటిక్ లాంగ్వేజెస్ అంటే యాపెతు సంతానపు భాషలు. షేము, హాము, యాపెతు అని 3 పిల్లలట నోవహ్ అనే ఆయనకు. ఒకనొకప్పుడు భూమి మీద జలప్రళయం వచ్చి భూమి అంతా సర్వనాశనం అయిపోయింది. అప్పుడు దేవుడు నోవహు అనేవాడిని, ఆయన భార్యను, ఆయన 3 కొడుకులు, కోడళ్ళు, మొత్తం 8 మందిని ఒక ఓడలో దాచి సంరక్షించాడు. ఆ తరువాత ఆ 3 కొడుకులు షేము, హాము, యాపెతు అనే 3 నోవాహు కొడుకుల్లో నుండే ఇప్పుడున్న మానవ జాతంతా వ్యాపించింది. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు ఒక గ్రంథం రాసి ఏమంటారంటే, బైబిల్ కాలములోని బైబిల్ గ్రంథములోని నోవా అనే భక్తుని పేరే మనం భారతదేశంలో వైవస్వత మను అని చెప్పుకున్నాం అని ఆయన అన్నారు. నాకు తెలియదు, ఏది చెప్పినా పెద్దలు ఎవరో రాసిన పుస్తకాలు చదివి చెప్పుకుంటాం తప్ప మనకేం తెలుస్తుంది చెప్పండి. పెద్దలు అన్నారు అలాగూ, నోవా అనే రాజు పేరే వైవస్వత మనువు అని అన్నారు. అతడి సంతానమే ఇప్పుడు భూమి మీదంతా వ్యాపించిందట. అందుకే సంస్కృత భాష జాఫెటైటిక్ లాంగ్వేజెస్ కిందికి వస్తుంది. అంటే ఆర్యులు యాపెతు సంతానము, ఇరాన్ దేశస్థులు యాపెతు సంతానము, జర్మనీ దేశస్థులు కూడా యాపెతు సంతానము. ద్రావిడులు మాత్రం పెద్దవాడైనటువంటి షేము సంతానమై ఉండటానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా వీళ్ళందరూ అన్నదమ్ములే, వీళ్ళందరూ అన్నదమ్ములే. ప్రభునందు ప్రియులారా, ఇలాగున ఇన్ని జాతులు ఇలాగున ఉత్పన్నం అయినప్పటికీ అసలు నాద బ్రహ్మం ఉన్నాడు చూశారు. మొదట పుట్టినవాడు, ఆది సంభూతుడు, ఓంకారం అనే వ్యక్తి, దేవుని వాక్యమును నామము పెట్టబడినవాడు. ఆయనకు సొంత చుట్టాలున్నాడట. వాళ్ళెవరయ్యా అంటే ఇండియాలో ఉన్నటువంటి భారతీయులు, తర్వాత భూలోకానికి నడిబొడ్డు వలె ఉన్నటువంటి ఆ ఇస్రాయేలు దేశంలోని యూదా భక్తులు. వాళ్ళు వీళ్ళకిద్దరికే తెలుసు రహస్యం. ఏమి రహస్యం? నాద బ్రహ్మము ఒక ఆయన ఉన్నాడని తెలిసి ఇంకెవరికి తెలియదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన 2000 సంవత్సరాల క్రిందట తనను గూర్చి తెలుసుకున్నటువంటి యూదా మనుష్యుల మధ్యలోనికి ఆయన వచ్చాడు. ఎందుకు యూదా దగ్గరికి వచ్చాడు ఆయన? ఎందుకు వచ్చాడో తెలుసా? యూదా దేశము ఈ భూమి మీద నడిబొడ్డు వంటి ప్రదేశం. సర్వ ప్రపంచమునకు అది మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం. దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 12వ వచనములో ఇశ్రాయేలు జాతికి ఈ పేరు పెట్టబడింది. యెహెజ్కేలు 38:12లో ఇశ్రాయేలు దేశమును గురించి ఇలాగ వర్ణిస్తూ అభివర్ణిస్తున్నాడు. అదేమిటంటే,
భూమి యొక్క నట్ట నడుమ నివసించు జనులు, భూమి యొక్క నట్ట నడుమ నివసించు జనులు. ఎప్పుడైనా మామూలుగా స్టేషనరీ షాప్కి వెళ్ళి ప్రపంచ పటం కొనుక్కోండి. ఆ ప్రపంచ పటం టేబుల్ మీద పరిచి ఓ స్కేల్ పెట్టుకొని చూడండి. ఈ అంచుకు ఈ అంచుకు మధ్యలో సరే అడ్డంగా ఓ గీత గీయండి, నిలువుగా ఓ గీత గీయండి. దాదాపుగా సెంటర్లో ఉంటుంది ఇస్రాయేలు అనే దేశం. ఇస్రాయేల్ అనే దేశం చుట్టూ ఒక గుండ్రగా ఒక సర్కిల్ వృత్తం గీయండి ఇస్రాయేలు చుట్టూ. ఆ వృత్తం నుండి స్కేల్ పెట్టుకోవాలండి. ఉత్తరానికి ఎంత భూభాగం ఉంటుందో దక్షిణానికి దాదాపుగా అంతే భూభాగం ఉంటుంది. పడమటికి ఎంత భూభాగం ఉంటుందో తూర్పు కుడివైపు కూడా అంతే భూభాగం ఉంటుంది దాదాపుగా. అంటే అన్ని దిక్కులను సమానముగా లాగడానికి ఆ నాద బ్రహ్మము భూమి యొక్క నట్ట నడుమ నివసించు జనులలోనికి ఆయన వచ్చాడు. వాళ్ళలోనికి రాబోతున్నాడు కాబట్టి వాళ్ళకు ముందే తెలియజెప్పాడు, నేను ఆది సంభూతుడను, నేను దేవకుమారుడను, నేను నాద బ్రహ్మమును, నా పేరు వాక్యము, నేను దేవుని కుమారుడను, నేను సర్వజ్ఞుడను, నేను మీ రక్షకుడనని అన్ని వాళ్ళకి చెప్పాడు ఆయన. చూడారా, ఆ నాద బ్రహ్మము అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడని చెప్పాను కదా. ప్రత్యక్షమైనప్పుడు ఒక మాట చెప్పాడండి. ఆయన ఏం చెప్పాడంటే 12వ అధ్యాయము ఆదికాండము 3వ వచనములో ఇలాగ చెప్పాడండి, ఓ అబ్రాము, నీవు నీ ఇంట్లో నుండి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశానికి బయలుదేరు. అదే భూమి యొక్క నడి మధ్యలో ఉన్నటువంటి కనాను భూమి, అక్కడికి బయలుదేరమన్నాడు. అక్కడ నివాసం ఉండు, నీ సంతానానికి ఆ భూమిని ఇస్తా. ఇచ్చి ఏం చేస్తానో తెలుసా అబ్రాము, నీ ద్వారా భూమి యొక్క సమస్త వంశములను నేను ఆశీర్వదించదనని ఈ నాద బ్రహ్మము వాక్య దైవము అబ్రాముతో చెప్పాడు. అబ్రాము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అంతేకాదు నీ ద్వారా భూమి యొక్క సకల వంశములను నేను ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తాడు ఆయన? ఎలాగ ఆశీర్వదిస్తాడంటే, ఇదిగో నీ వెళ్ళి ఆ కనాను అనే భూమధ్యపురములో నీవు నివసించిన తరువాత అక్కడ నీకు ఆకాశ నక్షత్రములో విస్తారమైన సంతానాన్ని కలుగజేస్తాను. నీ సంతానము ద్వారా లోకమందలి సకల వంశములు ఆశీర్వదింపబడును. ఎలాగ ఆశీర్వదింపబడతాడంటే, ఆ సంతానములో ఒక సంతానముగా నాద బ్రహ్మమే పుడతాడట. ఈ మాట గమనించారా? నాద బ్రహ్మము పుట్టబోవుచున్నాడు, నాద బ్రహ్మం పుట్టబోవుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, లోకమంతటికి ఆశీర్వాదకరమైన సంతానము అబ్రహాము సంతానములో ఒక సంతానం. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానము లకును అని చెప్పక ఒక్కని గూర్చి అన్నట్లే నీ సంతానము నకును అనెను. ఆ సంతానము క్రీస్తు. అబ్రహాము యొక్క సంతానము ద్వారా లోకమందలి సకల వంశములను దీవిస్తానన్నాడు. ఆ సంతానము క్రీస్తట. అబ్రహామును పిలిచాడు, ఉన్న దేశం నుండి తీసుకొచ్చి ఆ భూమధ్యపురంలో అతన్ని ప్రతిష్ఠించాడు. అక్కడ ఒక జనాంగం ఏర్పడింది, అక్కడ ఒక దేశం ఏర్పడింది. ఆ తరువాత ప్రియులారా, ఆ జనాంగములో యేసు పుట్టాడు. యేసు పుట్టి లోకమందున్న సకల వంశముల కొరకు ఆయన ఒక యజ్ఞము చేశాడు. దేవుని బిడ్డలారా, ఏమి చేశాడు తెలుసా? యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము చూడండి. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయును. అందరూ చెప్పండి, అతడు. అందరూ చెప్పండి, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయును.
ఆయన తన్ను తానే బలిగా అర్పించుకుంటాడంట. ఎందుకోసం బలి? అపరాధములను పరిహరించుట కొరకైన బలి, పాపములను పరిహరించుట కొరకైన బలి. 11వ వచనం, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. అతడు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. యెషయా 53:5. మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను. ఇలాగున శరీరధారిగా ఈ భూమి మీదికి వచ్చిన నాద బ్రహ్మము అందరి దోషములను తాను మోసుకొని అందరికి బదులుగా బలిగా మరణించి లేచుట ద్వారా లోకమందలి సకల వంశములకు ఆశీర్వాదము కలిగించాడు ఆయన. నాద బ్రహ్మము రాబోచున్నాడు, లోకమంతా దీవించబడబోతుందని తెలుసుకున్న వారు ఇశ్రాయేలీయులు. దాని పిల్లరా, ఇశ్రాయేలీయులు నా స్వకీయులు అనుకొని యేసు యూదా దేశానికి వచ్చాడండి. కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. యోహాను సువార్త 1:11 ఉన్న మాటదే. అబ్రాహాము కాలము మొదలుకొని 2000 సంవత్సరాల పాటు ఆ జనాంగము ఆది సంభూతుని కొరకు ఎదురు చూచింది. ఆ అభిషిక్తుని కొరకు, దేవకుమారుని కొరకు ఆ జనాంగం ఎదురు చూచింది. సంవత్సరాల తరబడి, శతాబ్దాల తరబడి, వేల సంవత్సరాల తరబడి ఎదురు చూశారు. తీరా ఆయన రానే వచ్చాడు. కానీ వారు ఆయనను అర్థము చేసుకోలేదు. ఆయన్ను వారు తృణీకరించిరి, అంగీకరించలేదు. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 27వ వచనము చూడండి. 26 నుండి నేను చదువుతున్నాను. సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను వారు నెరవేర్చిరి. బాగా గమనించండి. యెరూషలేములో కాపురమున్న వారు, అక్కడి అధికారులు 2 విషయాలను గ్రహించలేదట. ఆయనను గ్రహించలేదు, ఇంకా ఆయనను గూర్చి రాయబడిన లేఖనములను గ్రహించలేదు. వాళ్ళ దగ్గర లేఖనాలు ఉన్నాయండి. క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితం నుండి లేఖనాలు ఉన్నాయి. ప్రతి శనివారం వారు కూడుకొని చదువుకుంటారు ఆ లేఖనాలు. లేఖనముల నిండా క్రీస్తును గూర్చిన ప్రవచనాలు ఉన్నాయి. చదువుచున్నారు. ఆయన కన్యకు పుడతాడు, బెత్లెహేము గ్రామములో పుడతాడు, దావీదు వంశంలో పుడతాడు, ఆయన సాత్వికుడై ఉంటాడు, అనేకులను స్వస్థపరుస్తాడు, జగడమానుడు, కలహించడు, పరిశుద్ధుడుగా జీవిస్తాడు. అన్ని ప్రవచనాలు ఉన్నాయి. చదువుతున్నారు కానీ పాపం వాళ్ళకి అర్థం కాలేదు. వారు కళ్ళార చూస్తూ కూడా వారికి సత్యం కనబడకుండా పోయింది. యేసును వారు ఈసారి అనుకున్నాడు, బాగా వినండి, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. అది కదా నా అంశం. ఆయన 2000 సంవత్సరాల క్రితం మొట్టమొదట వీళ్ళు నా స్వకీయులు కదా అనుకొని ఇశ్రాయేలు జాతి దగ్గరికి వచ్చాడు. వారు ఆయనను తెలుసుకోలేదు, వారు ఆయన్ను గ్రహించలేదు, వారు ఆయన్ని చంపించేశారు, వదిలించేసుకున్నారు. ఆయన చనిపోయి లేచాడు. యేసు ప్రభు వారు చనిపోయి లేచి, ఈసారి నా స్వకీయులు ఉన్నారు దూరాన, తూర్పున, భారతదేశంలో మా చుట్టాలు ఉన్నారుగా, అక్కడికి వెళ్దాం అనుకొని ఇండియాకు వచ్చాడు. మీకు తెలుసో లేదో, యేసు ప్రభు వారు చనిపోయి లేచి శిష్యులకు ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళండి, సర్వలోకమునకు నన్ను గూర్చిన సువార్త ప్రకటించండి అన్నాడు. ఆయనకు ముఖ్య శిష్యులు 12 మంది.
ఆ 12 ముఖ్య శిష్యులను అపోస్తలులు అని పిలుస్తాం. ఈ 12 ముఖ్య శిష్యులలో ఒక ఆయన ముఖ్యుడు తోమా అనే శిష్యుడు 2000 సంవత్సరాల క్రితమే ఇండియాకు వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితమే ఇండియాకు వచ్చాడండి. మీరు మద్రాసుకు వెళితే ఏ ఆటో వాడిని అడగండి, తీసుకెళ్తాడు. సెయింట్ థామస్ మౌంట్కి వెళ్ళాలంటే తీసుకెళ్తాం. సెయింట్ థామస్ మౌంట్ అక్కడికి వెళ్ళి అడగండి, అక్కడ గైడ్ ఉంటాడు. ఇది ఏమిటండి, దీని పేరేంటి, సెయింట్ థామస్ మౌంట్ని ఎందుకు అంటున్నారని అడిగితే గైడ్ చెప్తాడు మీకు, బాబు 1900 ఏళ్ళ కిందట లేక 2000 ఏళ్ళ కిందట యేసు ప్రభు యొక్క శిష్యులలో ఒకడైన తోమా ఇక్కడికి వచ్చాడు బాబు, మద్రాసుకు. ఆయన ఇండియాకు వచ్చి తిరువాంకూరు మహారాజా సంస్థానంలో సేవ చేసి ఇదిగో ఈ మద్రాసు చెన్నై నగరానికి వచ్చి, అప్పట్లో దానిపై చెన్నపట్నం, అక్కడికి వచ్చి ఆయన సేవ చేసుకుంటూ ఉండగా అనేక మంది మార్పు చెంది యేసుక్రీస్తే ఓంకారం అని, యేసే నాద బ్రహ్మమని, యేసే నిజమైన పరమేశ్వర తనయుడని, యేసే అదృశ్య దేవుని స్వరూపమని గ్రహించి దక్షిణ భారతదేశములో బ్రాహ్మణులు అగ్రకులస్తులు అనేక మంది రక్షణ పొంది బాప్తిస్మాలు పొందుతూ ఉండగా కొందరు తోమా అనే భక్తుని మీద కక్షగట్టి ఆయన మోకరించి ప్రార్థించుకొనుచుండగా వెనుక నుండి బల్లెముతో వీపున పొడిచి చంపించేశారు. తోమా అనే భక్తుడు యేసు కొరకు హతసాక్షిగా చచ్చిపోయిన, చంపబడిన స్థలం ఇది నాయన. అందుకే ఇది పవిత్రమైన క్షేత్రము, ఇది సెయింట్ థామస్ మౌంట్ అని ఆ భక్తుని పేర పిలువబడుతోందని గైడ్ చెబుతాడు. సెయింట్ థామస్ మౌంట్లో ఎవరు చచ్చిపోయారు? థామస్ అని ఆయన చచ్చిపోయాడు. ఎవరాయన? యేసు శిష్యుల్లో ఒకడు. ఎప్పుడు జరిగింది బాబు అంటే 2000 సంవత్సరాల క్రిందట. అప్పటికి బ్రిటిష్ దేశస్తులకు, బ్రిటన్ వారికి, ఇంగ్లాండ్ వారికి, స్కాట్లాండ్ వారికి, ఐర్లాండ్ వారికి ఇంకా యేసును గురించి తెలియదు. వాళ్ళు ఇంకా బట్టలు లేకుండా పచ్చిమాంసం తింటున్నారు. ఇంకా అప్పుడు వచ్చారు తోమా ఇండియాకు. తర్వాత ఎప్పుడో తెలిసింది వాళ్ళకి యేసును గురించి. ప్రియా మిత్రులారా, యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడై చనిపోయి తిరిగి లేచి తన దాసుడైన తోమాను పట్టుకొని ఇండియాకు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? తన స్వకీయులు అనుకొని వచ్చాడు. భారతదేశంలో ఉన్న వారికి నన్ను గూర్చి ముందే తెలుసు కదా. అప్పటికంటే ఇంకా 1000 సంవత్సరాల క్రిందట పురుష సూక్తములో రాయబడింది, ఆది సంభూతుడు ఒకడున్నాడు, ఆయనే సకల విశ్వమును సృజించను. ఈ పురుష సూక్తము మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానము వారి పబ్లికేషన్, మీరు పురుష సూక్తం అనే గ్రంథం చదువుకోండి. అందులో ఓపెన్గా రాయబడి ఉంటుందన్నమాట, ఆది సంభూతుడు ఒకడు ఉన్నాడు, ఆయనయే ఈ సకల బ్రహ్మాండమును సృజించెను. బైబిల్లో కూడా అదే ఉంది, ఆది సంభూతుడే సృజించనని. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1 వచనాలు మనం చూస్తే 2, 3 వచనాల్లో దేవుడు తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. దేవుడు తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా అదే రాయబడి ఉంది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. అందరూ నాతో పాటు చెప్పండి, సమస్తమును నాద బ్రహ్మము మూలముగా కలిగెను. కలిగినదేదియు నాద బ్రహ్మము లేకుండా, అనగా ఆది సంభూతుడు లేకుండా కలుగలేదు. సమస్తమును ఆది సంభూతుని ద్వారా కలిగెను. ఇప్పుడు మీరు చెప్పడం ఆపి నా ప్రశ్న విని జవాబు చెప్పండి, లేకపోతే నా ప్రసంగం అంతా ముగించడానికి వెంటబడి చెప్తానే ఉంటాను. ఏమండి? సమస్తమును సూర్య చంద్ర నక్షత్రములను, చేపలను, పక్షులను, మనుషులను, క్రిమికీటకాదులను,
ఎవరు సృజించను ఏమండి? ఆది సంభూతుడు లేక నాద బ్రహ్మం. దేవునిలో నుండి ఆయన బయటకు వచ్చాడు గనక ఆయన పేరు, ఇంకో పేరు ఏం పెట్టారు? కుమారుడు. ఈ ప్రకృతి ఏది లేకముందు ఆయన వచ్చాడు కాబట్టి ఆయన పేరు ఏమిటి? ఆది సంభూతుడు. దేవుని నోట్లో నుండి జమ్మంటూ శబ్దం చేస్తూ వచ్చాడు కాబట్టి ఆయన పేరు ఏమిటి? నాద బ్రహ్మము లేక శబ్దదైవం. శబ్దం అప్పుడు వచ్చింది కాబట్టి శబ్దం అన్నారు ఆయన పేరు. ఆయన సమస్తమును సృజించనని బైబిల్ గ్రంథములో రాయబడి ఉన్నది. ఇంకా ఏ గ్రంథంలో రాయబడింది? పురుష సూక్తము. మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు ఎవరైనా ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళారనుకోండి, వాళ్ళని అడగండి, ఒక 5 రూపాయలు 10 రూపాయలు చిన్న 3 రూపాయలు చిన్న పుస్తకం ఉంటుంది, నా దగ్గర ఇంట్లో ఉంది, కొంచెం పురుష సూక్తం కొనుక్కురండి అంటే వాళ్ళు వచ్చేటప్పుడు కొనుక్కొస్తారు. లేకపోతే మనం టైం ఉంటే తిరుపతికి వెళ్ళి కొనుక్కోవచ్చు. అందులో తేటగా వ్రాయబడి ఉంది, ఆది సంభూతుడు ఒకడు ఉన్నాడు, ఆయనే సకలమును సృజించనని. ఆది సంభూతిని గూర్చి లేక నాద బ్రహ్మమును గూర్చి బాగా తెలిసిన వాళ్ళు ఎవరని చెప్పానండి? భారతీయులే, ఇంకెవరికి తెలియదు. జర్మనీ వాడికి తెలియదు, అసలు క్షుణ్ణంగా తెలిసింది మనకేనండి. అగస్త్యుడు, వశిష్ఠుడు, వాల్మీకి లాంటి మహర్షులకు తెలుసు నాద బ్రహ్మాన్ని గురించి. పురుష సూక్తములో వ్రాయబడింది. ఆయన ముందేమో వాళ్ళు స్వకీయులు అనుకొని అక్కడికి వెళ్ళాడు, వాళ్ళు త్రోసేశారు, సిలువేశారు, చంపేశారు, మళ్ళీ లేచారు ఆయన. కనీసం ఈ చుట్టాలు వీళ్ళన్నా ఇండియా వాళ్ళన్నా నన్ను అంగీకరిస్తారేమోనని వచ్చాడు. తన భక్తుని ద్వారా మాట్లాడాడు, నన్ను పరిశోధించండి, నేను మీ దేవుడనని చెప్పుకున్నాడు. భారతదేశంలో కూడా ఆయన అంగీకరించలేదండి, విదేశీ దేవుడు అనుకున్నారు. నిష్కారణముగా ఆయనను ద్వేషించారు. యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడే ఒక మాట అన్నాడండి, వారు నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించి ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 25వ వచనం. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. యేసు ప్రభు వారిని ఎందుకు ద్వేషించారట? నిర్హేతుకముగా. అందరూ చెప్పండి, యేసు ప్రభుని ఎందుకు ద్వేషించారు? నిర్హేతుకముగా. అంటే అర్థం ఏంటి? హేతువు లేకుండా. హేతు అంటే కారణము లేకుండా. యేసంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదో నా ఇష్టం, నాకు ఇష్టం లేదంతే. అరే మరి అలాగా అడ్డు లేకుండా ద్వేషించడం న్యాయం కాదు కదా, అదంతే, నాకు ఇష్టం లేదంతే అనేసారన్నమాట. ఆనాడు చరిత్ర చెబుతున్నా, మొట్టమొదటి తోమా భక్తుడు ఇండియాకు వచ్చినప్పుడు తిరువాన్కూరు మహారాజా వారి సంస్థానంలోని ఆస్థాన పురోహితులే తోమా భక్తుని బోధ విని రక్షణ పొంది అదే సముద్రపు జలాల్లో బాప్తిస్మం పొంది యేసును అంగీకరించారు. 2000 సంవత్సరాల క్రితం. బ్రిటిష్ వాడు ఇండియాకు వచ్చిందేమో 250 ఏళ్ల క్రిందట. యేసయ్య ఇండియాకు వచ్చిందేమో 2000 సంవత్సరాల క్రిందట. యేసయ్యను బ్రిటిష్ వాడు తీసుకురాలే ఇండియాకు. ఈ బ్రిటిష్ వాడు రాకముందే 2000 సంవత్సరాలకు ముందు యేసు ప్రభు వారు ఇండియాలో ఉన్నాడు, యేసు భక్తులు ఉన్నారు. కొన్ని అభిప్రాయాలు ఎవరో తప్పుడు అభిప్రాయాలు నూరిపోశారు, మార్చుకోండి, సత్యము తెలుసుకుందాం. ఎవరో ఏదో చెబితే నమ్మేయకండి, వాస్తవాలు నమ్మండి. ఆనాడు ప్రప్రథమముగా ఇండియాలో ముందు కన్వర్ట్ అయిన వారు బ్రాహ్మలే, తిరువాన్కూరు మహారాజా వారి ఆస్థాన పురోహితులే. 150 మంది ఒకసారి బాప్తిస్మాలు పొందారు. వాళ్ళ పిల్లలు ఇంకా ఉన్నారండి. వాళ్ళ పేరు ఏమంటారు తెలుసా? మార్తోమా చర్చ్ అంటారు. మార్ అంటే ఆఫ్ అని అర్థం, యొక్క. మార్ అంటే అర్థం ఏంటంటే యొక్క. మార్తోమా అంటే తోమా యొక్క చర్చ్ అంటారు వాళ్ళ పేరు. ఇప్పటికీ కేరళ రాష్ట్రానికి మీరు వెళితే మార్తోమా సిరియన్ చర్చ్ అని ఉంటుంది. వాళ్ళని అడగండి, మీరు ఏ కులం అంటే మేము బ్రాహ్మణులం అంటారు.
ఎస్, వాళ్ళే ఇచ్చిపుచ్చుకున్నారు పిల్లల్ని. మేము బ్రాహ్మణం, మా తాతలు బ్రాహ్మణులు పూజారులు అంటారు. మరేంటి మీరు ఈ మతంలో ఉన్నారేంటి అంటే, మరి మా తాతలు నమ్మారు యేసుప్రభువును. ఎప్పుడు నమ్మారు? ఇప్పుడా 2000 సంవత్సరాల కిందట. ఎవరు చెప్పారు మీకు? ఇంగ్లీష్ వాళ్ళు చెప్పారా అంటే, వాళ్ళ మొహం ఇంగ్లీష్ వాళ్ళకి ఏం తెలుసండి? అప్పుడు వాడికి చడ్డీ కూడా లేదు సరిగ్గా, వాడికి ఏం తెలుసు? గోచి కూడా లేదు వాడికి. ఇంగ్లీష్ వాడు అంటారే, ఇంగ్లీష్ కాదు. యేసుప్రభు వారి ప్రథమ శిష్యుల్లో ఒకడైన తోమా గారు వస్తే మా తాతలు నమ్మారని చెప్తారు. పిల్లారా, వారు నమ్మనైతే నమ్మారు, కానీ భారతదేశంలో సువార్తను ప్రకటించలేదు. ఎందుకు అంటే, ఈ మతములో సమానత్వం ఉన్నది. ఒక కులము గొప్ప, ఓ కులం తక్కువ అనేది లేదు. అందుచేత అందరినీ మనం యేసు మతంలో కలుపుకున్నాం అనుకోండి, ఇది బాగానే ఉంది. ఈయనే వేదసారము, ఈయనే ఉపనిషత్తుల సారం, ఈయనే ఆది సంభూతుడు, ఈయనే యజ్ఞ పురుషుడు, ఈయనే చనిపోయి లేచిన వాడు, అంతా బాగానే ఉంది. కానీ యేసు ప్రభుని అందరూ నమ్మారనుకోండి, మాలోడికి మాదిగోడికి మన పిల్లల్ని ఇవ్వాలి, వాళ్ళ పిల్లల్ని తెచ్చుకోవాలి. ఇప్పుడేమో వాళ్ళు భూసురోత్తముడని మాకు మొక్కుతున్నారు. అప్పుడెవడు మొక్కుతాడు? ఏ మామయ్య బాగున్నావా అంటాడు. అప్పుడు మరి మన గొప్పలు పోతాయిగా. అందుకని మనమే నమ్ముకుందాం. గొప్ప దేవుడే, నిజమైన దేవుడే. కానీ వచ్చిన చిక్కల్లా ఏంటంటే, ఒకడు గొప్ప ఒకడు తక్కువ కాదు, నా పిల్లలంతా సమానులే అంటున్నాడు ఆయన. ఇదొక్కటి మనకు కొరుకుడు పడ్డం లేదురా నాయన. 1000 సంవత్సరాలుగా మనం గ్రేట్ అని ఫీల్ అయిపోయాం. ఇప్పుడు ఈ మతం దేశమంతా వచ్చిందనుకోండి, మనం గొప్పవాళ్ళం కాదు, అందరూ సమానం అయిపోతాం. గనక మనం ఎవరికి చెప్పొద్దు ఈయన గొప్ప దేవుడే, కానీ మనమే నమ్ముకుందాం, మన పిల్లలకే చెప్పుకుందాం అని తమ వరకే పెట్టుకున్నారు. ఎవరు వాళ్ళు? ట్రావెన్కోర్ మహారాజా వారి ఆస్థాన పురోహితుల సంతానం. ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంఘాలు ఉన్నాయి. మా చరిత్ర 2000 ఏళ్ల కిందటని చెప్తారు వాళ్ళు. అందుచేత భారతదేశంలో యేసును గూర్చిన వార్త కొన్ని 100 సంవత్సరాల పాటు వ్యాప్తి చెందకుండా మరుగుగా ఉండిపోయింది. ప్రభునందు ప్రియులారా, అయినా అడపాదడప అక్కడక్కడ కొంతమంది నమ్ముతానే ఉన్నారు, మారు మనసు పొందుతానే ఉన్నారు. ప్రతి తరములోనూ ఎక్కడో ఒక చోట కొంతమంది రక్షణ పొందుతానే ఉన్నారు. తరువాత ఇంగ్లాండ్ దేశస్తులు ఇండియాకు తర్వాత వచ్చారు, వ్యాపారం కొరకు వచ్చారు, మెల్లిమెల్లిగా రాజ్యము స్థాపించారు. వాళ్ళు అనుకోకుండా వాళ్ళకి అసలు గోచి కూడా లేనప్పుడు ఎవడో పోయి సువార్త చెప్పేవాళ్ళు. ఆ గోచి లేని వాళ్ళు సువార్త ఎప్పుడైతే నమ్మారో, దేవుడు వారిని ఆశీర్వదించి వాళ్ళ గోచీలు వచ్చినాయి, మంచి బట్టలు వచ్చినాయి, సూట్లు వచ్చినాయి, బూట్లు వచ్చినాయి, హ్యాట్లు వచ్చినాయి, మంచి ఓడలు వచ్చినాయి, వాళ్ళకి ఆయుధాలు వచ్చినాయి, పెద్ద ప్రపంచ సామ్రాజ్యం అయిపోయారు. గోచిగుడ్డ లేకుండా పచ్చి మాంసం తినే అనాగరికులు క్రీస్తు సువార్తను నమ్మి అగ్రరాజ్యం అయిపోయాక ఇండియాకు వచ్చారు. వీళ్ళు అన్నదమ్ములు కొట్లాడుకొని వాడికి అధికారం అప్పగించారు. అనుకోకుండా వాడు క్రైస్తవుడు, యాదృచ్ఛిక మీద ఇంకేం కాదు. 200 సంవత్సరాలు ఏలాడు, తర్వాత వెళ్ళిపోయాడు. రాజ్యము మళ్ళీ మనమే ఏలుకుంటున్నాం. ఈనాడు మనకు ఒక ద్వేషం ఏమిటంటే, నాద బ్రహ్మమును ఆయన స్వకీయులే తృణీకరిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఆంగ్లేయుల దేవుడని, మాలామాదిగల దేవుడని, విదేశీ దేవుడని ఎన్నెన్నో కుంటి సాకులు చెప్పి అన్యాయమైన వాదనలు చేసి యేసు మీద ద్వేషం పెంచుకున్నారు. పిల్లరా, యేసును ద్వేషించడము భావ్యము కాదు. యేసు మీద మీకున్న దురభిప్రాయములు మానండి. యేసంటే ఎవరో కాదు, ఆయన మన స్వంత దేవుడు. యేసును ఎవరనుకుంటున్నారు? ఆయనను గూర్చి పురుష సూక్తంలో రాయబడింది. ఇందాక పురుష సూక్తములు ఆది సంభూతిని గురించి చెప్పాను. మీరు పురుష సూక్తం అనే పుస్తకం ఉంటే దాంట్లో విషయ సూచిక అని ఉంటుంది చూడండి, ఇండెక్స్. అందులో ఇండెక్స్లో ఒక చాప్టర్ యజ్ఞము అని ఉంటుంది. ద యజ్ఞ ఇన్ పురుష సూక్త, పురుష సూక్తము నందల యజ్ఞం అని ఉంటుందన్నమాట. ఆ చాప్టర్ తీసి చదవండి. అక్కడ ఏముందో తెలుసా? దేవుడు మొదట ఆది సంభూతుని తనలో నుండి ఉనికిలోనికి తెచ్చి, కుమారా
నీవిప్పుడు సృష్టిని చేయ పూనుకొనుమని ఆదేశించేటప్పుడు కుమారుడు ఈ నూతన ప్రపంచము నిర్మించడానికి ఒక యజ్ఞము చేస్తే బాగుండనుకున్నాడట. వినండి బాగా. ఒక నూతన ప్రపంచాన్ని నిర్మించడానికి యజ్ఞం చేయాలనుకున్నాడట. ఎవరనుకున్నారు? ఆది సంభూతుడు అనుకున్నాడట. ద ఫస్ట్ బోర్న్. He wanted to offer a sacrifice before starting the creation of a new world. అప్పుడు చుట్టూ చూశాడు. పంచభూతాలు లేవు, గొర్రెలు లేవు, మేకపోతులు, పొట్టేళ్ళు, ఎద్దులు, ఏ ప్రాణులు లేవు. ఎవరు లేరని, ఏది లేదని చూచి ఆ ఆది సంభూతుడు తానే బలి అయిపోయాడట. తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. ఇంకే ప్రాణి లేదు గనుక ఆయనే బలిగా అర్పించుకున్నాడు. తన్ను తాను బలిగా అర్పించుకొని ఆ యజ్ఞ ఫలము చేత, ఆ యజ్ఞ పుణ్యము చేత ఒక నూతన ప్రపంచమును ఆది సంభూతుడు నిర్మించెను. నూతన ప్రపంచ నిర్మాణము కొరకు సృష్టికర్త అయిన ఆది సంభూతుడు తన్ను తానే బలిగా అర్పించుకోవడం ఎంత గంభీరమైన విషయం అని వ్రాయబడి ఉంది పురుష సూక్తంలో. యేసును గూర్చి బైబిల్ ఏమంటుందో విందాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు అసత్య దైవమునకు నమస్కారము చెయ్యుదురు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు ఏమని ప్రస్తావించాడో, సంబోధించాడో చూడండి. యేసు ప్రభు యొక్క పేరు ఏమని చెప్పాడు? అందరూ చెప్పండి. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న దేవుని గొర్రె పిల్ల. ఎవరి పేరిది? ఎవరి బిరుదం ఇది? ఆది సంభూతుని బిరుదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆది సంభూతుడు పురుష సూక్తం ప్రకారం ఎప్పుడు వధింపబడ్డాడు? సృష్టి ఆరంభమునకు ముందే వధింపబడ్డాడు. బైబిల్లో కూడా ఏమన్నా యేసు ఎప్పుడు వధింపబడ్డాడట? జగదుత్పత్తికి ముందే ఆయన వధింపబడి ఉన్నాడు. అదేమో మనోయజ్ఞం. తర్వాత భౌతిక పదార్థ ప్రపంచములో మళ్ళీ ఆయన యజ్ఞం అయ్యాడు 2000 సంవత్సరాల క్రితం. గనుక గమనించండి, యేసు వధింపబడి మరణించి తిరిగి లేచి ఆ యజ్ఞ ఫలము చేత నూతన ప్రపంచాన్ని నిర్మిస్తాడన్న సంగతి భారతీయులకు తెలుసా తెలీదా? తెలుసు. కనుక భారతీయులు ఆ ఆది సంభూతునికి చుట్టాలా కాదా? మరి చుట్టాల దగ్గరికి వస్తే మరి తోసేస్తున్నారు ఏమిటో అర్థం కాదు. గంపెడు ప్రేమతో, కొండంత ప్రేమతో, గంపెడు ఆశతో, తమ్ముడు, కొడుకా, కుమారుడా, నా కుమార్తె, నా బిడ్డ, నా స్నేహితుడా, నా ప్రియ బంధువు, నేను నీవాణ్ణి, మీరు నా వాళ్ళు కదా, ఇదిగో నన్ను మీరు ఎప్పటి నుంచో మీరు తలుచుకున్నారు, తెలుసుకున్నారు, రాసుకున్నారు, నా కొరకు ఎదురు చూశారు, నేను ఇదిగో వచ్చేసా అంటే అందరూ వేదాలు చదువుకొని, ఉపనిషత్తులు చదువుకొని, సామవేద తాండ్య మహాబ్రాహ్మణం చదువుకొని, పురుష సూక్తం చదువుకొని, ఋగ్వేదం చదువుకొని, ఓహో ఇందులో నిన్ను గురించి రాయబడి ఉంది, నిజమేనయ్యా నువ్వు నా బంధువుడవే, నువ్వు నాకు కావాలని అందరూ వచ్చి ఆయనకి ఆరాధన చేస్తారని అనుకున్నాడు పాపం. కానీ ఆ నాద బ్రహ్మము 2000 ఏళ్ల క్రిందట యెరూషలేములో ఉన్న తన స్వకీయుల యుద్ధకు వెళ్ళాడు. వారు ఆయన్ని అంగీకరించలేదు. తరువాత 4000 సంవత్సరాలుగా తను ఎరిగి ఉన్న భారతీయులు దగ్గరికి ఆయన వచ్చాడు. భారతీయుల దగ్గరికి వచ్చాడు. స్వకీయులు భారతదేశములో ఉన్న తన సొంత చుట్టాల దగ్గరికి నాద బ్రహ్మం వచ్చాడు. ఇంటింటి మీద ఓం అని రాసుకున్నారు తప్ప ఆ ఓంకారనాథుడే మనిషి రూపంలో వచ్చి తలుపు తడితే నువ్వు మా వద్దుపో వెళ్ళిపోమ్మని గెంటేశారు. యేసు ఎవరనుకున్నారు? నాద బ్రహ్మమే యేసు. నాద బ్రహ్మం నా చుట్టాలు కదా అని ఇండియాకు వస్తే ఇండియా తోసేస్తోంది. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఇక చుట్టాలు లేదు, ఏమీ లేదు, నా సొంత వాళ్ళందరూ నన్ను తోసేశారు. మొదటేమో యెరూషలేములో ఉన్న చుట్టాలు నన్ను బయటికి నెట్టేశారు.
తర్వాత ఇండియాలో ఉన్న చుట్టాలు కూడా బయటికి నెట్టేశారు. కాబట్టి ఇప్పుడు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నాడు ఆయన. చుట్టాలు లేదు, పక్కాలు లేదు, ఏమీ లేదు. వేల సంవత్సరాల నుండి తెలుసుకొని కూడా వాళ్ళు ఉద్ధరించింది ఏముంది? నాకందరూ సమానమే ఇప్పుడని ఏమన్నాడంటే, తన్ను ఎందరు అంగీకరించురో వారందరూ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. యెరూషలేములో చుట్టాలు ఆయన అంగీకరించలేదు, ఇండియాలో చుట్టాలు అంగీకరించలేదు. ఇక జర్మనీ వాడు కానీ, ఇంగ్లాండ్ వాడు కానీ, అమెరికా వాడు కానీ, వీళ్ళందరూ దూరపోలండి, చుట్టాలు కాదు. ఏం చేస్తాం మరి? సొంత వాళ్ళేమో కాదన్నారు. స్పెయిన్లో ఉన్నవాడు, కెనడాలో ఉన్నవాడు, అరబ్ దేశాల్లో ఉన్న ఎవరైనా సరే, నన్ను ఎందరూ అంగీకరించారో వారందరూ దేవుని కుమారులగుటకు, నేను సృజించబోవచ్చిన నూతన మహిమ ప్రపంచ పౌరులగుటకు నేను అధికారం ఇచ్చదనని ఆ ఆది సంభూతుడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు భారతీయులకు మొదటి చుట్టం. భారత జాతి యేసుకు మొదటి చుట్టాలు. ఆయన్ని గూర్చి మన జాతికి తెలుసు, మన దేశానికి తెలుసు, మన తాత ముత్తాతలకు తెలుసు. ఆయన్ని మనం మరిచిపోయాం. ప్రియులారా, యేసును అంగీకరించండి. ప్రభువుని యేసును అంగీకరించి విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు, మీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ప్రభువు మీకు సహాయము చేయునుగాక. పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది, యేసు స్వామి రుధిరమది. చిమ్మె చిమ్మె దైవ గొర్రె పిల్ల రుధిరము, పిల్ల రుధిరము, గొర్రె పిల్ల రుధిరము. చిమ్మె చిమ్మె దైవ గొర్రె పిల్ల రుధిరము, పిల్ల రుధిరము, గొర్రె పిల్ల రుధిరము. రమ్ము రమ్ము ఉచితము ఈ ముక్తి మోక్షము, రమ్ము రమ్ము ఉచితము ఈ ముక్తి మోక్షము. ముక్తి మోక్షము, ముక్తి మోక్షము, ముక్తి మోక్షము, ముక్తి మోక్షము. పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది, కల్వారిలో యేసు స్వామి రుధిర. విశ్వ పాపములను మోసే యాగా పశువిదే, యాగా పశువిదే, యాగా పశువిదే. విశ్వ పాపములను మోసే యాగా పశువిదే, యాగా పశువిదే, యాగా పశువిదే. కోసి చీల్చి వదలై పారే యేసు రక్తము, కోసి చీల్చి వదలై పారే యేసు రక్తము. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము. పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. రక్తము చిందింపకుండా పాపము పోదు, పాపము పోదు, పాపము పోదు. రక్తము చిందింపకుండా పాపము పోదు, పాపము పోదు, పాపము పోదు. ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు, ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు. కలదు జీవము, 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 కలదు జీవము. పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది,
కల్వారిలో యేసు స్వామి రుధిరమది. ఈ కారణం చేత ప్రియులారా, సొంత చుట్టాలని అక్కడికి వెళ్ళాను, వాళ్లకు నేను అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చాను, మీరు కూడా అర్థం చేసుకోలేరా? బోధిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. వేల సంవత్సరాలుగా మీరు ఎరిగిన దేవుడను నేను, మీరు ఆరాధించు దేవుడను నేనే, నన్ను గూర్చే మీ గ్రంథాల్లో ముందుగా వ్రాయబడింది అని యేసు ఈ రాత్రి సకల భూ ప్రజలతోనూ, ప్రత్యేకించి భారతీయులతోనూ యేసు మాట్లాడుతున్నాడు. భారత ప్రజలారా, నన్నెందుకు మీరు ద్వేషిస్తున్నారు? వై డూ యూ హేట్ మీ? అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఇలాగూ రాయబడి ఉన్నది, మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. తెలియక వేల సంవత్సరాలుగా యేసునే మనం ఆరాధించాం. ఆది సంభూతుడు ఉన్నాడన్నా, నాద బ్రహ్మమని ఆయన్ని ఆరాధించాం. ఇంటి మీద రాసుకున్నా, ఒంటి మీద రాసుకున్నా, ఇదిగో ఆయనే వచ్చాడు. ఇప్పుడు తెలియక ఎవరిని మనం ఆరాధిస్తున్నామో ఆయననే, ఇదిగో మనకు యేసు, ఇదిగో నేనే ఆయనని తన్ను తాను తెలియపరుచుకుంటున్నాడు. పిల్లారా, ఇది నాన్న యేసును ద్వేషించడం మానుకుందాం. యేసు మన కొరకు మరణించి తిరిగి లేచాడు. మన కొరకు తల్లి కానీ తండ్రి కానీ చేయలేని త్యాగమును యేసు చేశాడు. ఇంత ప్రేమ కనబరిచిన యేసును ద్వేషించుట న్యాయమా? మన కొరకు ప్రాణం పెట్టిన వానిని ద్వేషించుట న్యాయమా? యేసును మనం ప్రేమిద్దాం. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుడి, మీరు మీ ఇంటి వారు నరకాగ్ని గుండమును తప్పించుకొని రక్షణ పొందుదురు. దేవుడు మీకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రము నాయనా, నీకే స్తోత్రం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నేటి రాత్రి కాలమున నీకు చుట్టాలెవరో, ఆ చుట్టాల ఇంట్లో నీవేలాగో అవమానించబడి అపార్థము చేసుకొనబడుచున్నావో, తృణీకరించబడుతున్నావు. ఎలా తృణీకరించబడుతున్నావో మీరు మాకు తేటగా బయలుపరిచినందుకు నీకు స్తోత్రములు తండ్రి. నాయన, చేవెళ్ళ గ్రామ ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి. ఇక్కడి వ్యాపారస్తులను, వివిధ వృత్తులలో ఉన్నటువంటి పౌరులను, ఇక్కడి ప్రభుత్వ అధికారులను, సామాన్య పౌరులను, కుల మత వివక్ష లేకుండా మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీవెవరవో అందరూ తెలుసుకున్నట్టు సహాయము చేయండి. అపార్థములు దూరపరచండి. అందరూ నిన్ను అవగాహన చేసుకునేందుకు సహాయము చేయండి. కృప కలిగిన మా నాయన, అందరి మనస్సులు తెరవజేసి అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొంది తమ హృదయముల్లో నిన్ను మహిమపరచి ఈ జీవిత సంబంధమైన, ఈ లోక సంబంధమైన ఆయుష్కాలము ముగిసిపోయినప్పుడు తనువు చాలించి నీ మహిమలోనికి వచ్చి యుగయుగములు నీ మహిమలోకములో జీవించినట్లు ఈ ప్రాంత ప్రజలందరినీ మీరు సిద్ధపరచగలందులకు, మా దోషములు మన్నించి క్షమించి మా నేత్రాలు వెలిగించి మాకందరికి నేను నీవు ఇంకా తేటగా కనబరుచుకొనగలందులకు యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలుచు వేడుచున్నాము తండ్రి.